చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి నుంచి ఒక 4 వచనాలు మనం ఈ రాత్రికాల సమయంలో చదువుకుందాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలోని కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. యోనాతాను గురించి రాత్రికాల సమయంలో మనం వింటున్నాం. యోనాతాను ఎవరో, దావీదుతో తన యోనాతాను హృదయం ఎందుకు కలిసిపోయింది, ఎందుకు ప్రేమించాడు దావీదుని, అలాగే దావీదుతో ఒక నిబంధన కూడా చేసుకున్నాడు. అలాగే తన దుప్పటిని, విల్లును, కత్తిని, నడికట్టిని సమస్తాన్ని తీసి దావీదుకి ఇచ్చేశాడు. అయితే ఇదంతా బాగానే ఉంది. ఇంత చేసుకున్నటువంటి యోనాతాను తన జీవితంలో తన జీవితము ముగింపులోకి వచ్చేసరికి భయంకరమైన దుర్మరణం చెందుతాడు. దావీదైతే ఐశ్వర్య ఘన ప్రభావములతో ముది వయసులో చక్కగా దేవుని దగ్గరికి చేర్చబడ్డాడు. యోనాతాను జీవితం భయంకరమైన దుర్మరణం అయిపోయింది. ఎందుకు ఇలా అయింది? దావీదును ఎంతగా ప్రేమించిన వాడు ఎందుకు ఆ రీతిగా మరి తన జీవితం ముగింపు అయిపోయింది? ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయ జీవితంలో ఇది మనకి ఒక మేలుకొలుపుగా ఉండాలి. ఎందుకు తన జీవితం అలా అయిందని మొట్టమొదటిగా మనం ధ్యానం చేద్దాం. మొదటిగా యోనాతాను ఎవరు? యోనాతాను ఎవరంటే ఇశ్రాయేలీయులకి మొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క పెద్ద కుమారుడు, యువరాజు. రాజు గారి తర్వాత రాజు అయ్యేటువంటి అవకాశము ఉన్నవాడు. అంతేకాదు, మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే బహు పరాక్రమశాలి, తానొక్కడే ఆయుధములు మోయువానిని తీసుకెళ్లి దాదాపు 20 మంది పడి. అంటే ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే తాను ఒక్కడే వెళ్ళి అక్కడ 20 మందిని కూల్చేసి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అంటే యోనాతాను మంచి యోధుడు, పరాక్రమశాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు ఎవరు? దావీదు ఎన్నిక లేనివాడు, గొర్రెల కాపరి. అయితే దావీదు హృదయముతో యోనాతాను హృదయము కలిసిపోవడానికి కారణం ఏంటి? ఇది రెండో పాయింట్. దావీదు హృదయముతో యోనాతాను హృదయం కలిసిపోవడానికి, అతన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా వినండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 2 నుంచి 10 వచనాల్లో చదవద్దు, చూడండి. నువ్వు కావాలంటే నోట్ చేసుకో. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే అక్కడ గొల్లియాతు, ఫిలిస్తీయుడైనటువంటి గొల్లియాతు ఇశ్రాయేలీయుల్ని ప్రగల్భాలు పలుకుతూ భయకంపితులుగా చేసినటువంటి సందర్భం అక్కడ మనకి కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ వచనంలో మనం చూస్తే
సౌలు రాజ్యం ఉంది, రాజుగా ఉన్నాడు, కిరీటం ఉంది, సింహాసనం ఉంది, తన సైన్యం ఉంది. కానీ అందరూ కూడా భయపడిపోయినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. రక్షించేవారి, గొల్యాతు నుండి రక్షించేవారు ఎవరు కూడా లేరు. అయితే దావీదు ఎన్నిక లేనటువంటి వాడు తన అన్నల సమాచారం కోసం రణభూమికి, అంటే యుద్ధ భూమికి వచ్చాడు. ఆ సమయంలో గొల్యాతు యొక్క ప్రగల్భాలు చూసి దావీదు కోపం వచ్చి నేను వెళ్ళి వాడిని చంపేస్తానని ఏం చేశాడు? చాలా స్టోరీ ఉంది, నేను సింపుల్ గా చెప్తున్నాను. నేను వెళ్తానని ఏం చేశాడు? గొల్యాతుని చంపేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ సందర్భాన్ని అంతటినీ కూడా దావీదు తన సైన్యం గాని, తన తండ్రి గాని, తన రాజ్య సంబంధులైన ఎవరు కూడా గొల్యాతు నుండి రక్షించలేకపోయారే. కేవలం చిన్నవాడైన దావీదు ఆ గొల్యాతును ఏం చేశాడు? నేలమట్టం చేశాడు, చంపేశాడు. ఈ సన్నివేశాన్ని అంతటినీ కూడా యోనాతాను అక్కడ నిలుచొని తదేకంగా చూస్తున్నాడు. ఆ రోజున దావీదు గొల్యాతును గన చంపకపోతే మొట్టమొదటగా ఆ రోజు చనిపోయే వ్యక్తి ఎవరంటే యోనాతానే. ఎందుకో తెలుసా? యోధుడు, పరాక్రమశాలి, మొదట లైన్లోనే ఆయన నుంచునేవాడు. యుద్ధంలో మొదటి లైన్లోనే ఆయన నుంచునేవాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్యాతు ద్వారా మరణము కాకుండా రక్షించబడ్డాడు. తన సైన్యం రక్షించబడింది, తన తండ్రి రక్షించబడ్డాడు. మేమెవరూ కూడా చేయలేని పని దావీదు చేశాడని చూడండి అదేకంగా చూసి తన హృదయం అంతా కూడా దావీదు హృదయంతో ఏమైపోయింది? కలిసిపోయింది, పెన వేసుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుర్తు. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ కూడా. దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుర్తు. యోనాతాను రక్షించబడిన విశ్వాసికి గుర్తు. గొల్యాతు భయపెట్టేటువంటి సాతానికి సైన్యం ఉండా, రాజు అయినా ఉండా, తండ్రి సింహాసనం ఉండా, ఎవరు ఉండా గొల్యాతు నుంచి ఎవరు కూడా రక్షించలేకపోయారు. అర్థం చేసుకోండి ఆత్మీయ భావంగా. ఈ లోకంలో నీకు కలిగిన వారు ఎవరున్నా, ఆస్తిపాస్తులున్నా, నీ బంధువులున్నా, తల్లిదండ్రులున్నా, ఎవరున్నా, నిన్ను పాపము నుండి, సాతాను అధికారములో నుండి రక్షించగలిగినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా తీక్షణంగా చూస్తున్నటువంటి యోనాతాను, అయ్యో మా వల్ల కాలేదే, ఈ దావీదు చిన్నవాడైన ఈ దావీదు రక్షించాడే అని యోనాతాను హృదయం ఏమైపోయిందంటే దావీదు హృదయంతో కలిసిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ భావం చెప్తున్నాను. దేవుడు నిన్ను పాపము నుంచి విడిపించినాక, శాపము నుంచి విడిపించినాక, సాతాను అంధకారములో నుంచి నిన్ను విడిపించినాక నీ హృదయము దేవునితో ఏకమైపోవాలి. హల్లెలూయా. ఈ లోకముతో నీ హృదయము వేరు చేయబడాలి. యోనాతాను అదే చేశాడు. తన హృదయము దావీదుతో ఏమైపోయిందండి? కలిసిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, వరదలో కొట్టుకుపోతున్నటువంటి ఒక వ్యక్తి ప్రవాహంలో వడివడిగా వేగంగా కొట్టుకుపోతున్నాడు అనుకోండి. ఆ కొట్టుకుపోయే వ్యక్తిని ఎవరైనా తన ప్రాణ త్యాగం చేసి అమాంతంగా దూకి ఆ వ్యక్తిని రక్షిస్తే వాడు బ్రతికున్నంత వరకు కూడా అమ్మో ఈ నా ప్రాణం నాది కాదు, ఫలానా రోజు ఫలానా ఆయన నన్ను కొట్టుకుపోతుంటే ఆయన నన్ను రక్షించాడని చచ్చే వరకు కూడా ఏం చేస్తాడు? అమ్మ ఏం చేస్తాడు? కృతజ్ఞత కలిగి ఉంటాడు, గుర్తు పెట్టుకుంటాడు. నువ్వు నేను కూడా ఈ రోజున యేసయ్య నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం ఆయన సిలువలో బలి అయి పాపము నుండి, శాపము నుండి, సాతాను అంధకారముల నుండి దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి యోనాతాను ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నాడో, యోనాతాను హృదయము దావీదుతో ఏ రీతిగా కలిసిపోయిందో
మన హృదయాలు కూడా ఆ రీతిగా దేవునితో పెనవేసుకోపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎంతమంది కృతజ్ఞులుగా ఉన్నారు? ఎవరన్నా నిద్రపోతున్నారా వెనకాల? ఎంతమంది కృతజ్ఞులుగా ఉన్నారు? రక్షించబడి ఎంతకాలం అయింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, 2005లో నేను రక్షించబడ్డా. దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఈ లోకంలో భయంకరమైన శాపంలో, భయంకరమైన పాపంలో నేను జీవిస్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నన్ను పట్టుకున్నాడు. రేపు డిసెంబర్ 11వ తారీఖుకి నా 20 సంవత్సరాలు నా ఆత్మీయ జీవిత యాత్రను నేను ఆ రోజున చేసుకోబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 2025వ సంవత్సరంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. మరలా ఇంతవరకు నేను ఎంత చూడాల. ఎన్ని అభియోగాలు వచ్చినా చూడండి, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎలాంటి ఆ పాప బంధకాలు నా వెంటబడినా నేను మరలా వెనక్కి తిరిగి చూడాల. ఈ సాక్ష్యం నేను ఇక్కడ నుంచొని చెప్పగలుగుతున్నాను. దేవుని స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. రక్షించబడినాక, విడుదల పొందిన తర్వాత, యేసు క్రీస్తుని దేవుడను నువ్వు తెలుసుకున్నాక ఆయనతోనే నీ జీవితం మమేకమైపోయి ఉండాలి. హల్లెలూయా. అలాంటి జీవితము యోనాతాను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మూడవదిగా మనం చూస్తే, మొట్టమొదటిగా అంటే యోనాతాను ఎవరు అనేది మనం చూస్తాం, రాజకుమారుడు. రెండవది యోనాతాను యొక్క హృదయం ఎందుకు కలిసిపోయిందో మనము చూసాం. ఇప్పుడు మూడవదిగా యోనాతాను దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? నిబంధన చేసుకున్నాడు. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఒప్పందం, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఒడంబడిక, ఒక ప్రమాణం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్లినాటి ప్రమాణాలు మనందరికీ తెలుసు, అనుభవం ఉన్నాయి కదా. పెళ్లినాడు ప్రమాణం చేస్తాం కదా. ఇద్దరు వ్యక్తుల మధ్య పాస్టర్ గారు ప్రమాణం చేపిస్తాడు. కలిమి అయినా లేమి అయినా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, తిండున్నా లేకపోయినా, మరణము మనం ఎడబాపు వరకు నేను నీతోనే ఉంటా. ఇది పెళ్లినాటి ప్రమాణాలు, ఇది నిబంధన అన్నమాట, ఒడంబడిక. అలాగే యోనాతాను కూడా నీతోనే నేను బ్రతుకుతా దావీదు, నా జీవితం అంతా నీతోనే కలిసి ఉంటానని ఒక నిబంధన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం త్వరగా. నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు జనులై ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేస్తున్నటువంటి ఒడంబడిక. వారు నాకు ఏమై ఉంటారు? నాకు జనులై ఉంటారు. నేను వారికి ఏమై ఉంటాను? దేవుడునై ఉంటాను. ఇది నిబంధన. నిబంధన అనేది చూడండి, ఒడంబడిక అనేది తాత్కాలికమైనది కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక ఒడంబడిక జరిగితే అది మధ్యలో విడిపోయేది కాదు. మరణము వారిని విడదీసే వరకు కూడా ఆ నిబంధన వారి మధ్యలోనే ఉండిపోవాలి. భార్య అయినా భర్త అయినా వారి మధ్యలో ఏదైనా ఎడబాటు చేయాలంటే ప్రమాణము చేసిన తర్వాత వారి మధ్యలో ఎడబాటు ఏదైనా మరణమే విడదీయాలి. కానీ రోగమైనా, చూసారా, తిండి లేకపోయినా, ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఆ నిబంధనకి కట్టుబడి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 42వ వచనం. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 42వ వచనం. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము. యోనాతాను ఏం చేస్తున్నాడు ఇక్కడ? దావీదుతో ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిబంధన అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది. ఈ నిబంధన అనగా ఇది శాశ్వత కాలము ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా,
చూడండి, దేవుడు మనకు ఆదిలో ఒక నిబంధనను ఉంచాడు. ఏది? 40 దినాలు ప్రచండమైన భూమి మీద వర్షం కురిపించినప్పుడు మరలా ఈ వర్షంతో జనాన్ని నశింపజేయనని దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. మనకేంటది? వర్షధనుస్సుని. ఎక్కడ మా సౌండ్ వస్తుంది? దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధనను మనకే ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలా రకాలుగా 3 రకాలుగా కొన్ని నిబంధనలు ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అవ్వదు. కానీ ఇదేంటంటే నిబంధన అనేది శాశ్వత కాలము ఉండేది. యోనాతాను దావీదుతో ఏం చేశాడంటే ఒక నిబంధననే చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనము కూడా, అయ్యా ప్రభువా, నేను చచ్చే వరకు, మీరు పిలుచుకునే వరకు, లేదా నీ రాకడ వచ్చే వరకు, అయ్యా నీతోనే నేను బ్రతుకుతా, ఈ నిబంధన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ నిబంధన మనం ఎప్పుడు కూడా ఎంతమంది ఈ నిబంధనను కలిగి ఉన్నారు? ఎంతమంది మీరు ఈ ప్రమాణం చేసి బాప్తిసం తీసుకునేటప్పుడు మరి అక్కడ దైవజనుడు కొన్ని మాటలు చెప్తాడు. నేను కూడా మన 2 బిడ్డలకి ఇచ్చినప్పుడు చెప్పాను, చాలా మందికి చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఒడంబడిక అయిన తర్వాత, దేవునితో ఒప్పందం అయిన తర్వాత మరలా నువ్వు లోకం వైపు చూడకూడదు, మరలా పాపం వైపు చూడకూడదు. అలా చూస్తే నీ నిబంధన వ్యర్థమైపోయినట్టు. నిబంధన ఏమైపోయినట్టు? వ్యర్థమైపోయినట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దేవుడు చెప్తాడు కదా, లేవి కాండంలో, నేను మీ దేవుడినై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు. దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. ఎలా చేసుకున్నాడు ఆయన నిబంధన? ఆయన శిలువ రక్తము ద్వారా నిన్ను నన్ను సాతాను చెరలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కొన్నాడు. ఒకప్పుడు 2005 క్రితము మరి స్టీవెన్ అనేవాడిని చూడండి, సాతాను దగ్గరికి వచ్చి ప్రభువు అడిగాడు, ఈ బిడ్డ నాకు కావాలి అని. సాతాను ఏమన్నాడు తెలుసా? ఇస్తా, కానీ నేను అడిగింది నువ్వు, ఏం కావాలి? నీ రక్తం కావాలి, తీసుకో అన్నాడు. అయితే సిలువలో ఆయన రక్తాన్ని నా కోసం ఇచ్చేసి నన్ను కొన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడున్న మనల్ని కూడా ఆయన ఆ రీతిగానే మనల్ని కొన్నాడు. ఆయన సిలువ త్యాగము ద్వారా మనకు రక్షణనిచ్చి ఆయన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. మన జీవితాంతం ఎలా ఉండాలండి? ఆయనకి మన నిబంధన నమ్మకమైనదిగా ఉండాలి, మన నిబంధన శాశ్వతమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ విషయానికి వస్తున్నాం. 4వ విషయం, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇందాక చదివిందే. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాడు. ఇక్కడ ఏం కనపడుతుందంటే, యోనాతాను ఒక నిబంధన చేశాడు. యోనాతాను దావీదు హృదయంతో పెనవేసుకుపోయింది. యోనాతాను ఇంకేం చేశాడు? ప్రమాణం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ తనకు కలిగినవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? దావీదుకి ఇచ్చేస్తున్నాడు. తనకు కలిగినవన్నీ కూడా దావీదుకి ఇచ్చేస్తున్నాడు. ఇది విశ్వాసి ఒక సంపూర్ణ సమర్పణకు గుర్తుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజమైన విశ్వాసి సంపూర్ణ సమర్పణకు, త్యాగానికి గుర్తుగా ఉంది. ఏమిచ్చాడంటే ఇక్కడ 4 వస్తువులు దావీదుకి ఇచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 వస్తువులు వివరణ నేను అంత చెప్పలేను, ఎందుకంటే 4 వస్తువులే అదొక సబ్జెక్టు కనుక టూకీగా ఆ 4 వస్తువులు దేనికి సూచనగా ఉన్నాయో ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్తాను. మొట్టమొదటిగా యోనాతాను సమర్పణ చేసుకుని దావీదుకి మొట్టమొదటిగా ఏం సమర్పించాడు? అమ్మా ఏం చెప్పాలి? ఏం సమర్పించాడు? గట్టిగా చెప్పాలి. దుప్పటిని
సమర్పించాడు. దుప్పటి దేనికి సాదృశ్యంగా ఉందంటే దుప్పటి అపవిత్రతకు గుర్తుగా ఉంది. దేని గుర్తుగా ఉందండి? బైబిల్ గ్రంథంలో కొన్ని దుప్పట్లు ఉన్నాయి. ఏలియా దుప్పటి ఏలియా దుప్పటి ఎలీషా మీద కప్పినప్పుడు అది సేవ పిలుపుకు సూచనగా ఉంది. సౌలు సమూయేలు కోపంతో ఏంటి నువ్వు చేసిన పని అడిగిన అన్నప్పుడు సౌలు ఏం చేస్తాడంటే సమూయేలు మీద ఉన్న దుప్పటిని లాగినప్పుడు అది చిరిగిపోద్ది. ఆ చిరిగిపోయిన దుప్పటి దేనికి సూచనగా ఉందంటే వారిద్దరి మధ్య కూడా ఏమైపోయిందంటే సహవాసం తెగిపోయిన దానికి గుర్తుగా ఉంది. అపొస్తలుల కార్యములో మనం చూస్తే 4 చెంగులు కలిగిన దుప్పటి మనకు కనపడతా ఉంటది. పేతురు ఈ చతుష్పాద భూమి మీద ఉన్నటువంటి ప్రతి విధమైన పురుగును ఈ అన్నిటి కూడా నువ్వు చంపుకు తినంటే పేతురు ఏమంటాడు? అయ్యా, నిషిద్ధమైన దాన్ని నేను తిన్ను అంటాడు. తినాలి. పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే యూదులకే రక్షణ అని కాదు, ప్రతి విధమైన అపవిత్రమైన దాన్ని కూడా నువ్వేం చేయాలి? చంపుకొని తినాలి. ఆ దుప్పటి దేనికి సూచనగా ఉందంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని తెలియజేస్తా ఉంది ఆ దుప్పటి. ఇక్కడ యోనాతాను దుప్పటి దేనికి సూచనగా ఉందంటే అపవిత్రతకు సూచనగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రాత్రికాల సమయంలో క్షుణ్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దుప్పటి అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. ఎలా చెప్తావయ్యా నువ్వు అపవిత్రక సాదృశ్యంగా అని నువ్వు అంటావేమో. చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. త్వరగా తీయండి అమ్మా. ఎవరన్నా మైక్ తీసుకొని త్వరగాలి. త్వరగా చదవమ్మా. నా మంచము మీద రత్న కంబళ్ళను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పని గల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. చాలా అంతవరకు చాలు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం అంతా కూడా దేని గురించి మాట్లాడుతూ ఉంది, దేని గురించి చెప్తా ఉంటుంది అంటే ఒక జార స్త్రీని గురించి చెప్తుంది. ఈ జార స్త్రీ ఏమంటుంది ఇక్కడ? విటులను ఆహ్వానించి ఏం చెప్తుందంటే నా ఇంట పురుషుడు లేడు, దూరదేశము పోయి ఉన్నాడు, అతని వచ్చు వరకు కూడా నువ్వు నాతో రా, మనిద్దరము కూడా ఏం చేద్దాము, వలపు దేర తృప్తి పొందుదామని జార స్త్రీ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాం. నా మంచం మీద రత్న కంబళతో వేయబడిన దుప్పటి నేను పరిచి ఉన్నాను, రా అని పాపానికి ఆహ్వానించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే యోనాతాను దుప్పటి దేనికి సాదృశ్యముగా ఉందంటే అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోండి. దేవుడు మనల్ని రక్షించినప్పుడు, దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన రక్షణ మనకి ఇచ్చినప్పుడు మనం సంపూర్ణ సమర్పణలో మొట్టమొదటిగా ఏం చేసుకోవాలంటే నీ అపవిత్రతను యేసయ్య పాదాల చెంత పడేసి ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధతను నువ్వు పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోనాతాను అదే చేశాడు. తన దుప్పటిని తీసుకెళ్ళి ఏం చేశాడు? దావీదుకి ఇచ్చాడు. ఈ దుప్పటి అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. నీలో నాలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత యేసయ్య పాదాల చెంత పడేయాలి. ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనము పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసయ్యను కలిగిన తర్వాత సమస్తము కూడా నువ్వు త్యాగం చేసే వ్యక్తిగా ఉండాలి. ఏది కూడా నువ్వు దాచుకోవడానికి వీలు లేదు. అన్ని మానేశానండి, ఒక సిగరెట్ మాత్రమే నాలో ఉంది అంటానికి వీలు లేదు. అది సంపూర్ణ సమర్పణ కింద రాదు. కొద్దిగా సగం సమర్పణ అవుతాయి. యేసుక్రీస్తు అనే ధనము నీకు దొరికినాక సంపూర్ణమైన త్యాగం కలిగి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తే అక్కడ పొలము దున్నుతున్నటువంటి ఒక వ్యక్తికి పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు
దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి పొలం అనుకుని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొలము లోకానికి గుర్తు. ఆ పొలములో ఆ దున్నుతున్నటువంటి ఆ పొలం అతనిది కాదు. ఆ పొలములో పనికి వెళ్ళాడు అతను. పనికి వెళ్తే నాగలితో దున్నుతా ఉంటే ఆ నాగలికి ఒక మూట అనేది తగిలింది. అది విప్పి చూశాడు. చూస్తే అతనికి ఎంత ఉందో, అతని ఇళ్ళు ఉన్నాయి, అతని ఆస్తి ఉంది, గొర్రెలు ఉన్నాయి, అన్ని కూడా అమ్మేసినా ఈ ధనానికి సాటి రాదు. ఏం చేశాడంటే అది దొరికిన సంతోషంతో వెళ్ళి మరలా కప్పి పెట్టేసి దాన్ని అట్లాగే పెట్టి దానికి కలిగినదంతా కూడా అమ్మేశాడు. ఇళ్ళు ఉండయా అవి అమ్మేశాడు, గొర్రెలు ఉండయా అమ్మేశాడు, పొలం ఉందా అమ్మేశాడు, సమస్తం అమ్మేసి అయ్యా ఈ పొలం నేను కావాలి, ఇది నేను కొనుక్కుంటాను. ఎందుకయ్యా కావాలి? నువ్వు ఎంత చెప్తే అంత నేను ఇచ్చేస్తాను. ఈ పొలాన్ని కొనుక్కోటానికి, ఆ పొలంలో ఉన్న సంపదను కొనుక్కోటానికి ఈ వ్యక్తి ఏం చేశాడంటే తనకు కలిగినదంతయు కూడా అమ్మేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాను. యేసు క్రీస్తును నువ్వు సంపాదించుకున్న తర్వాత సంపాదించుకోవటానికి నీకు కలిగిన సమస్తాన్ని కూడా ఏం చేయాలి? అమ్మేసుకోవాలి. విడిచిపెట్టుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-9 వచనాల్లో ఏమన్నాడంటే పౌలు యొక్క సంపూర్ణ సమర్పణ అక్కడ మనకు కనపడతా ఉంటది. ఏంటో తెలుసా? అది క్రీస్తును సంపాదించుకొని నాకు ఏవేవి లాభకరములై ఉన్నావో వాటన్నిటిని నేను పెంటతో సమానముగా నేను స్తోత్రం కలుగును గాక. ఏంటి పౌలు గారు కలిగి ఉన్నది ఏంటి? ఆయన ఏం కలిగి ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క తండ్రి గారు ఆ రోజుల్లోనే వాడలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఆయనకి ఉంది. వాడలు తయారు చేసేవాడు. అంటే ధనికుడు. గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు, మంచి యూనివర్సిటీలో చదువుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని చూడండి పారాయణము చేయగలిగిన వాడు. క్రీస్తు కొరకు ఇవన్నీ కూడా ఏం చేసుకున్నాడు? ఆయన నాకు కలిగిన వాటిని అన్నిటిని కూడా దేంతో సమానంగా చూస్తున్నాను అంటున్నాడు? పెంటతో సమానంగా చూస్తాను అంటున్నాడు. ఇది సంపూర్ణ సమర్పణ. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా ఆయన కలిగినవన్నీ కూడా తీసేసుకొని యేసుక్రీస్తుని కలిగి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం బైబిల్లో చూస్తాం. ఇది సంపూర్ణ సమర్పణకు గుర్తుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, తర్వాత రెండవదిగా ఏమి సమర్పించాడు ఆయన? యోనాతాను ఏం సమర్పించాడండి? కత్తిని సమర్పించాడు. సరే, నేను షార్ట్గా చెప్తాను, ఎక్కువగా మరి చెప్పడానికి మనకు సమయం లేదు కనుక. ఈ కత్తి దేనికి సూచనగా ఉందంటే దేవుని వాక్యానికి సూచనగా ఉంది, దేవుని ప్రేమకు సూచనగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూడండి ఈ కత్తిని గురించి అక్కడ రాయబడి ఉంటది. ఒకసారి చదువు మరి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను ఏం చేస్తుందండి? ఇది దూరిపోతూ విభజించేస్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం హృదయంలోకి దూరిపోద్ది. దూరిపోయినప్పుడు ఏం చేయాలి? వాక్యానికి ఏం చేయాలి? లోబడాలి. దేవుని యొక్క ఈ ఖడ్గము చూడండి, యోనాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే నా దగ్గర ఉన్న ఖడ్గము నాకు విజయాన్ని ఇవ్వరా. విజయాన్ని ఇచ్చింది అది దావీదు యొక్క బాహువే, దావీదు యొక్క చెయ్యే విజయాన్ని ఇచ్చింది. నాకు ఈ కత్తి అవసరంలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఇలాంటి సమర్పణ కలిగి ఉండాలి. ఈ ఖడ్గము దేవుని వాక్యానికి గుర్తు. రెండోది ఖడ్గము ప్రేమకు గుర్తు. ఖడ్గానికి ఎన్ని అంచులు ఉన్నాయండి? 2 అంచులు ఉన్నాయి.
ఒక అంచె ఏం చేస్తుందంటే నీ దేవుని నువ్వు ప్రేమించు అని చెప్తుంది. రెండవ అంచె ఏం చెప్తుందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖడ్గము దేని గుర్తండి? ప్రేమ గుర్తు, దేవుని యొక్క వాక్యానికి గుర్తు. మూడవది ఏమి సమర్పించాడు? మూడవది ఏం సమర్పించాడు? మూడవది విల్లు. మూడవది విల్లును సమర్పించాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ చూడండి, జయించువాడు ఒక విల్లు తెల్లని గుర్రమునెక్కి ఆ విల్లు పట్టుకొని జయించువాడు దాని మీద కూర్చున్నట్లుగా మనకు కనపడతా ఉంటది. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము నాకు కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డగా, ఈ విల్లు దేనికి సాదృశ్యంగా మనకు కనపడుతుందంటే జయ జీవితానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. ఈ జయ జీవితానికి గుర్తుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నిన్ను నన్ను ఈ లోకంలో శోధించేవి ఎన్నో ఉంటాయి. ఆత్మ సిద్ధమైన శరీరం బలహీనమైంది కనుక చూడండి, శరీరం మనల్ని లోపరుచుకునేటువంటి స్వభావం గలది. జయించువాడుగా ఉండాలి. దావీదుకు సమర్పణ చేసుకుంటున్నాడు యోనాతాను. ఫస్ట్ది ఆ దుప్పటిని సమర్పించాడు, రెండవది ఖడ్గాన్ని సమర్పించాడు, మూడవది ఏం సమర్పించాడండి? విల్లుని సమర్పించాడు. క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవుడు అనేది ఎప్పుడు కూడా బానిసత్వంగా ఉండేది కాదు. ఎప్పుడు కూడా విజయంతోనే తన బాట ఉండాలి. దాసుడుగా ఉండకూడదు, రాజుగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరి బిడ్డలు మనం? రాజుగారి కుమారుడు ఏమవుతాడు? రాజుగారి కుమారుడు యువరాజు, రాజే. మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా రాజు అయినా, ఆయనకు పుట్టిన బిడ్డలు మనం ఎవరమే? రాజుమే, బానిసలం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వెళ్ళు జయ జీవితానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీలో ఉన్న అపవిత్రతను తీసివేసి ప్రభు పాదాల చేత పడేయాలి. రెండవ, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడే వ్యక్తిగా ఉండాలి. మూడవది, నువ్వు జయించువానిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏది నిన్ను వెంటాడుతూ ఉందో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరం 11వ మాసంలోనికి మనం వచ్చేసాం. కేవలం ఇంకొక నెల మాత్రమే మన ముందు ఉంది. ఆ నెల తర్వాత ఏ సంవత్సరం రాబోతుంది? 26వ సంవత్సరం రాబోతుంది. ప్రభువుని నమ్ముకున్నావేమో, ఒకవేళ విశ్వాస జీవితంలో ఉన్నా దేనిని నువ్వు జయించలేకపోతున్నావు, ఏది నిన్ను వెనక లాగుతూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు వెనక లాగబడతా ఉన్నావు? పాత అలవాటు ఏది మరలా నిన్ను వెనక లాగుతూ ఉంది? దేనిని నువ్వు జయించలేకపోతున్నావు? ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడు, మరలా నిన్ను దేవుడు సరి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకవేళ త్రాగుడనే పాపం నిన్ను వేధిస్తా ఉంటే, ఒకవేళ దానికి నువ్వు బానిసమైపోయి ఉంటే ప్రభు దగ్గర అడుగు. దేవుడు నిన్ను క్షమించి కనుగరించి మరలా నిన్ను బాగు చేస్తాడు. అక్రమ సంబంధం, వ్యభిచారం అనే పాపం నీలో ఉంటే దేవుని పాదాల చెంతపడు, జయ జీవితాన్ని పొందు. జయము లేక ఉంటే యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు. మనుషుల దగ్గర నుంచి నువ్వు తప్పించుకోగలవేమో, నీ బంధువుల దగ్గర నుంచి, నీ భర్త దగ్గర నుంచి, నీ భార్య దగ్గర నుంచి నువ్వు తప్పించుకోగలవేమో, దేవుని దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుని స్తోత్రం కలుగుగా. ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావు? ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. జయ జీవితము కలిగి ఉండాలి. పాపం విషయంలో
జయ జీవితం కలిగి ఉండాలి. యోనాతాను తన విల్లును కూడా తీసి ఎవరికి ఇస్తున్నాడండి? యేసుక్రీస్తులో మారు మనసు పొందిన మనం అందరము కూడా జయించువారముగా ఉండాలి. హల్లెలూయా. పాపాన్ని జయించే వారముగా మనము ఉండాలి. తర్వాత దేనిని సమర్పిస్తున్నాడు అమ్మా? దేనిని సమర్పిస్తున్నాడు? నడికట్టును సమర్పిస్తున్నాడు. ఈ నడికట్టు దేనిని సూచిస్తా ఉందంటే పరిచర్యకు గుర్తుగా ఉంది. హల్లెలూయా. లేవికాండం 8వ అధ్యాయం 7వ వచనం మైక్లో చదవమ్మా ఒకసారి. లేవికాండం 8వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అక్కడ మోషే దాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తీండి. లేవికాండం 8వ అధ్యాయము 7వ వచనాన్ని తరువాత అతడు అతని చొక్కాయిని తొడిగి అతనికి కట్టి నిలువుటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన చాలండి. ఇక్కడ మనం ఈ సందర్భం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అహరోను అతని కుమారుల్ని మోషే ఏం చేస్తున్నాడంటే పరిచర్య కోసము నడికట్టును ధరించి వారిని సిద్ధపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. నడికట్టు దేనికి సాదృశ్యముగా ఉందంటే ఆయన పరిచర్యకు సాదృశ్యముగా ఉంది. యోనాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే, దావీదు నువ్వు నన్ను రక్షించావు, నా ప్రాణాన్ని రక్షించావు, నా సమూహం అంతటిని రక్షించావు, నేను సత్య వరకు నీ పాద పరిచర్య చేస్తా, నీతోనే నేను ఉంటా, నిబంధన నువ్వు చెప్పిన పనుల్లో నేను చేస్తా, నీ పరిచర్య నేను చేస్తానని తన నడికట్టును తీసి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడ్డానని ఊరిని చెప్పుకొని మూల ఉండటానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది, పిలుచుకుంది. ఎవరి తలాంతుల్లో వారు వాడబడ్డారు. అందరికీ మాలాగా వాక్యం చెప్పే తలాంతు ఉండకపోవచ్చు, మీలాగా మంచి పాటలు పాడే తలాంతు నాకు లేకపోవచ్చు. ఎవరి తాహత కొద్దీ వారు దేవుని పరిచర్య చేయాలి. పాటలు పాడేవారు పాటలు పాడాలి, వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్పాలి. చూడండి, సంఘంలో చేసే పరిచర్య కొంత ఉంటుంది. చాపల తీసే పరిచర్య కారణించి ఊడ్చే పరిచర్య, సమస్తము కూడా దేవుని పరిచర్య కోసం నువ్వు నడుము కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నడికట్టు పరిచర్యను సూచిస్తా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మనం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అక్కడ నడికట్టును కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి, చాలమ్మా, ఒక తువాలను తీసి ఏం చేస్తున్నాడు ప్రభువు? నడుమునకు నడికట్టుగా కట్టుకున్నాడు. కట్టుకొని ఏం చేస్తున్నాడు ప్రభు? అక్కడ శిష్యులకు పాదాలు కడుగుతున్నాడు. పాద పరిచర్య అనేది అక్కడ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుని పని కోసం మనం ఉపయోగపడాలి. దేవుని పరిచర్య చేసే వారముగా మనము ఉండాలి. సామెతల గ్రంథంలో కూడా రాయబడింది. 31వ అధ్యాయం 17-18 వచనాలు చేస్తే, ఆమె నడుకట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పరిచర్య చేసింది. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు చెప్తాడు, ఇర్మియాతో దేవుడు చెప్తాడు, నువ్వు నడికట్టును ఏం చేయాలి? నువ్వు నడికట్టును తీసుకెళ్ళి ఏం చేయాలంటే అక్కడ చోట పెట్టమంటే ఇర్మియా ఏం చేస్తాడంటే, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు వెళ్ళి చూడమంటే ఆ నడికట్టుని భూమిలో నుంచి తవ్వి తీసినట్లుగా మనం చూస్తాం.
ఆ భూమిలో దాచిపెట్టినటువంటి ఆ నడికట్టు ఏమైపోతుందంటే చీకిపోయి ఉంటుంది. దేవుడు చెప్పింది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడికట్టు పరిచర్య ఎప్పుడు కూడా చెడిపోయే విధముగా ఉండకూడదు. పరిచర్య కోసం మనం సమర్పించుకోవాలి. దేవుని సేవ కోసం మనం సమర్పించుకోవాలి. నీ వంతులో నువ్వెంత చేయగలవో నువ్వంత చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రాత్రికాల సమయంలో ఇన్ని విషయాల్ని మనం ధ్యానం చేశాం. ఈ 4 వస్తువులు సమర్పించుకున్నాడు. ఏంటండి? మొట్టమొదటిగా ఏం సమర్పించాడు? యోనాతానుకి తన దుప్పటిని సమర్పించాడు. దుప్పటి దేన్ని సూచిస్తా ఉంది? అపవిత్రతను. యేసయ్య పాదాల చెంత మన అపవిత్రతను పడేసి ఆయన దగ్గర నుంచి పరిశుద్ధతను మనం ఏం చేయాలి? పొందుకోవాలి. రెండోది ఏంటండి? కత్తిని సమర్పించాడు. కత్తి దేవుని ప్రేమను తెలియజేస్తా ఉంది. కత్తి దేవుని వాక్యాన్ని తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క ప్రేమ కలిగి మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మన జీవితాలను దినదినము కూడా ఏం చేయాలండి? సరిచేసుకుంటూ, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మూడవదిగా విల్లును సమర్పించాడు. విల్లు జయ జీవితానికి గుర్తుగా. నాలుగవదిగా నడికట్టుని సమర్పించాడు. నడికట్టు పరిచర్యకు గుర్తుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ విషయం అంటే, బాగా వినండి. యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడు. తన జీవితము, తన హృదయము దావీదు హృదయంతో మమేకమై కలిసిపోయింది. అంత గాఢంగా ప్రేమించాడు. తన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దావీదుకి ఇచ్చేసి సంపూర్ణ సమర్పణ చేసి ఒక త్యాగాన్ని కలిగి ఉన్నాడు. ఇంత చేసినటువంటి యోనాతాను చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం మనం చూస్తే చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఫిలిష్తీయులు ఎదుటి నుండి పారిపోయి గిల్బోవ పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను ఈ సౌలు యొక్క 3 కుమారులు అన్నమాట. యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క 3 కుమారులను హతము చేసి. 6వ వచనం చూద్దాం. ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని వారందరూ ఒక దినముననే మరణము అయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత సమర్పణ చేసుకున్నవాడు ఇంత ఘోరంగా చనిపోయాడు కదండి? మనందరినీ ఆలోచింపచేయట్లా ఈ మాట. దావీదు కోసం అంత పరితపించిన వాడు ఎందుకు దావీదు వలె మంచి ముదిమి వయసులో దావీదు ఆశీర్వాదకరంగా మరణిస్తే యోనాతాను అలా మరణించలేకపోయాడు? అంత భయంకరమైన చావు మరణించడానికి కారణం ఏంటంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము ఒకసారి తీయండి. 14వ వచనం నుంచి మనం చదువుదాం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమును ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు అతని చేతికి అతను అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై 18వ వచనం 17వ వచనం చదువు. నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచాను. మీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తరువాత దావీదు తన వనములో నిలిచెను.
తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఈ సందర్భాన్ని ఒకసారి మీకు చెప్తానే. దావీదు చూడండి, సౌలు చేత తరమబడతా ఉన్నప్పుడు జీపు అనే అరణ్యంలో ఒక పర్వతమందు ఉన్నప్పుడు యోనాతాను తన తండ్రి నీకు అపాయాన్ని కలుగు చేస్తున్నాడు, నిన్ను చంపాలని చూస్తున్నాడు నా తండ్రి అని ఈ యోనాతాను ఏం చేస్తే, మరి దావీదుని ప్రేమించాడుగా, దావీదుని ప్రాణప్రదంగా ప్రేమించాడుగా. ఈ ప్రేమించినటువంటి యోనాతాను ఏం చేస్తాడంటే తన తండ్రి చేసేటువంటి కుట్రను అంతటిని కూడా తీసుకొచ్చి జీపు అనే అరణ్యంలో ఒక జీపు అనే అరణ్యంలో అక్కడ ఒక పర్వతం దగ్గర ఉన్నటువంటి దావీదు దగ్గరికి ఈ సమాచారాన్ని అంతటిని కూడా తీసుకొని వస్తాడు. అయ్యా జాగ్రత్త, నా తండ్రి నిన్ను చంపబోతా ఉన్నాడు, నువ్వే రాజు అవుతావు, నేను నీకు పనివాడిని అవుతా అన్నీ చెప్పాడు. బాగానే ఉంది. ఆ రాత్రి యోనాతాను తాను చేసిన పొరపాటు ఏంటంటే, ఎంత చేశాడు కానీ, ఇన్ని సమర్పించుకున్నాడు కానీ, దావీదుని ఎంతగా ప్రేమించాడు కానీ, సమస్తానికి ఆయన పాదాల చెంత పడేశాడు కానీ దావీదుతో నివాసం చేయలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదుకి సమాచారం అయితే చెప్పాడు కానీ దావీదుతో నివాసము చేయలేకపోయాడు. ఎందుకో తెలుసా? తన తండ్రి ఏమన్నా అంటాడేమోనని భయం కావచ్చు. ఒకవేళ తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ పడుకున్నాడు? దావీదు అరణ్యములో, ఆ జీపు అనే అరణ్యములో పర్వతం దగ్గర అక్కడ చేలు అక్కడ పడిపోయి అక్కడ పడుకొని ఉంటే యోనాతాను మాత్రం రాజమహల్కి వెళ్ళి పడుకున్నాడు. తన పట్టు పరుపుల్ని విడిచిపెట్టలేకపోయాడు, తన గృహాన్ని వదిలిపెట్టలేకపోయాడు, తన సుఖాన్ని దావీదు కొరకు త్యాగం చేయలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చివరిగా నేను హెచ్చరిస్తున్నాను. దేవుని కోసం ఒక తీర్మానం కలిగి నువ్వు బ్రతికినా, నీ దశమ భాగాలు ఇచ్చి దేవుని నువ్వు సంతృప్తి పరుస్తున్నాను అనుకుంటున్నావేమో, నీ చందాలిచ్చి దేవుని నువ్వు సంతృప్తి పరుస్తున్నాను అనుకుంటున్నావేమో, ఆదివారం శనివారం ఆరాధనకు వచ్చి నువ్వు దేవుణ్ణి సంతృప్తి పరుస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, ఏదో ఒక అవిధేయత యోనాతాను వలె నీ జీవితంలో మిగిలిపోతే చివరికి అది నిన్ను పరలోకానికి చేర్చదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోనాతాను చేసినటువంటి ఒక పొరపాటు మనకి కనిపిస్తావు. 22వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తే అదుల్లాము గుహలో దావీదు అక్కడ దాగుకొని ఉన్నప్పుడు దావీదు దగ్గరికి ఎవరెవరు వచ్చారు? తన తండ్రి ఇంటి వారందరూ. ఆగాలండి, ఎందుకు వచ్చారు దావీదు దగ్గరికి? అయ్యా, నాకు నెలవైన వారు ఎవరు లేరు, నాకు సపోర్ట్ ఎవరు లేరని దావీదు ప్రార్థన చేసినప్పుడు చూడండి, దావీదు ప్రార్థన ఆలకించి దేవుడు తన ఇంటి వారందరూ, తండ్రి ఇంటి వారందరినీ కూడా దావీదు దగ్గరికి దేవుడు పంపించాడు. ఇంకెవరెవరు వచ్చారంటే అక్కడికి? మరియు ఇబ్బందులు గలవారందరూ, అప్పులు చేసుకునే వారు. ఎవరు వచ్చారు? చేయాల్సి వస్తుంది, మనకు అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు కావాలని చేయము, కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది మన జీవితంలో. అప్పుల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఇంకా అసమాధానం, జీవితంలో కుటుంబంలో సమాధానం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? దావీదు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వెళ్ళలా. దావీదు ఎక్కడున్నాడు? అదుల్లాము గుహలో ఉన్నాడు, పారిపోయి దాక్కొని ఉన్నాడు. కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? దావీదు ఎక్కడుంటే నువ్వు మాకు అధిపతిగా ఉండని దావీదు దగ్గరికి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ అప్పులు తీర్చాలన్నా దేవుని దగ్గరికి రావాలి, నీ అసమాధానం పోవాలన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అయ్యా, నాకు ఎవరు లేరు, నాకు సపోర్ట్ ఎవరు లేరు, నన్ను చూసేవాళ్ళు ఎవరు, నాకు దిక్కుమొక్కు లేరు అనుకుంటున్నావా? యేసు ప్రభు పాదాల చెంత నువ్వు ఆశ్రయించు. ఆ రోజు అదుల్లాము గుహలో వీళ్ళందరూ కూడా వచ్చి ఏం చేశారండి? చెప్పాలి. ఏం చేశారు వీళ్ళందరూ కూడా?
వాళ్ళకి ఏం చేశాడు? వాళ్ళకి అధిపతి అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దావీదు దగ్గరికి ఎంతమంది తిరిగి వస్తే కానీ ఈ అన్ని ఉన్నటువంటి యోనాతాను దావీదుతో నివాసం చేశాడండి? నివాసం చేయలేకపోయాడు. కొంత సమాచారాన్ని అయితే తెచ్చాడేమో కానీ దావీదుతో నివసించలేకపోయాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవునిలో నేను బ్రతుకుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక చెడ్డ గుణం నీలో ఉంటే అది నిన్ను పరలోకానికి చేర్చదు. ఏదో ఒక చెడు గుణం నీలో నిలిచిపోతే ఇది నేను మానేయలేకపోతున్నానండి, ఇది నేను వదలలేకపోతున్నానండి అనేటువంటి ఆ విషయం నీలో ఉంటే, ఆ పని కానీ నీలో ఉంటే, ఈ రాత్రికాల సమయంలో యోనాతాను అది వదలలేకపోబట్టే, దావీదుతో త్యాగం చేసి దావీదు దగ్గర నిలవలేకపోవటం బట్టే తన ఇల్లు గుర్తొచ్చిందేమో వెళ్ళిపోయాడు, తన నివాసం గుర్తొచ్చిందేమో వెళ్ళిపోయాడు, ఆ పట్టు పరుపులు గుర్తొచ్చినేమో వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను ఎంత చేసుకున్నా కానీ లాస్ట్లో ఒక అవిధేయత ఏం చేసింది? దావీదు, నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నా, నీతో నేను కలిసిపోయా అని అన్నవాడు ఆ రుజువు లేదు, చివరికి దావీదుతో నివాసం చేయలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఒక అవిధేయత నీలో ఉండి అది దేవుని దగ్గరికి నిన్ను రానిలేకపోతుందేమో, అదే నిన్ను నరకానికి తీసుకెళ్తే జాగ్రత్త. దేవుని వాక్యం ఇందాకే చెప్పా, దేవుని వాక్యం జీవము గలదై, బలము గలదై, రెండంచులు గల ఖడ్గము గలదై, ఎటువంటి కీళ్లను మూలుగులను దూరిపోయి ఏం చేస్తుంది? విభాగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో చూడండి, ఏ అవిధేయత నీలో ఉందో, ఏ అవిధేయత, ఏ చెడ్డ గుణం, ఏ చెడ్డ మాటలు, ఏది నీ హృదయంలో తాండవాడుతున్నాయో ఇంకా విడిచిపెట్టు. యోనాతాను దావీదు దగ్గరికి సమాచారాన్ని అయితే తెచ్చాడు కానీ నా తండ్రి నన్ను చంపేసిన నీతోనే నేను బ్రతుకుతానని అనలేకపోయాడు. అనలేక చెప్పి మరల నిబంధన చేసుకొని మరలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన ఇంటికి వెళ్ళిపోయాడు. తన అవిధేయతగా ఇది మిగిలిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఏ అవిధేయత ఉండగాని నువ్వు వదిలిపెట్టాలి. అది నిన్ను పరలోకానికి నేను చేయదు, చేర్చదు. నిన్ను దేవుడు ఏ పని కోసం నిన్ను పిలిచాడో ఆ పని చేయాలి. దేవుడు నీకు ఏది చెప్పాడో అది చేయాలి. దేవుడు నీతో ఏది మాట్లాడాడో అదే నువ్వు జరిగించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మాట్లాడటం వేరు, క్రియ జరిగించటం వేరు. యోనాతాను చివరికి ఏమైపోయాడండి? ఏమైపోయాడు? చనిపోయాడు. చివరికి సమాధి చేసేవారు కూడా ఎవరు లేరు. ఎవరు సమాధి చేశారో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం దాన్ని ముగించే ముందు దేవుడు చక్కని ఒక పట్టణాన్ని గురించి, చిన్న పట్టణాన్ని గురించి దేవుడు రాయించాడు. ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిని గూర్చిన వార్త యాబేష్ గిలాదు వారు విని, చాలండి, వారు చేసిన త్యాగం కూడా, యాబేష్ గిలాదు పట్టణస్థులు చేసిన త్యాగం చాలా గొప్పది. ఒకప్పుడు వాళ్ళు బందీలుగా ఉన్నప్పుడు సౌలు అభిషేకం నొందిన వాడు ఇంకా రాజు అవ్వాల. అభిషేకం నొంది అప్పుడు వారిని విడిపించాడు. చూడండి, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. వాళ్ళు గుర్తు తెచ్చుకొని చూడండి, సమాధికి కూడా నోచుకోలేని స్థితిలో ఉన్న వారిని యాబేష్ గిలాదు వారు వచ్చి ఏం చేశారండి? సమాధి చేశారు. దేవుడు వారిని మర్చిపోవాలి. మొదటి సమూయేలు గ్రంథం ముగింపులో వారి యొక్క పేరును దేవుడు అక్కడ రాసించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫిలిష్తీయులు భయంకరమైన వధ జరిగించిన రాజునే చంపేశారు, వాళ్ళ కుమారులు చంపించారు. అమ్మో మాకెందుకులే అని అనుకోలే. చిన్న పట్టణం యాబేష్ గిలాదు పట్టణం. ఇందులో యోనాతాను త్యాగం లేదేమో కానీ యాబేష్ గిలాదు వారి యొక్క త్యాగం అక్కడ ఉంది. వారి భార్యలు కూడా మీరు వెళ్ళండి అని చెప్పి వారి భర్తల్ని పంపించారంట.
ఆ రాత్రంతా కూడా వారు నడుచుకుంటా వచ్చి తెల్లారి అక్కడికి చేరి చూడండి గిల్బోవా అక్కడ ఆ పర్వతం మీద ఏలాడదీసినటువంటి వారి తలను తీసుకొచ్చి గుండెలను తీసుకొచ్చి వారు సమాధి చేసినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలు, యాబేష్ గిలాదు వారు ఏం చేశారు? ఫిలిష్తీయులతో అపాయం ఉంది, అయినా కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక త్యాగాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. తర్వాత దావీదు ఏం చేశాడో తెలుసా? తర్వాత వచనాల్లోనే మనం చూస్తాం. దావీదు సముఖములో యాబేష్ గిలాదు వారికి మంచి ఏమిచ్చాడు? మంచి పొజిషన్ వాళ్ళకి ఇచ్చాడు, మంచి పదవులు ఇచ్చి వారిని సన్మానించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. త్యాగము కలిగి ఉండాలి. ప్రాణ నష్టం అనేది అక్కడ ఉంది. రాజుని తన ముగ్గురు పిల్లల్ని చంపేశారు. అయ్యో మా బ్రతుకులు మేము వెళ్తే మేము కూడా చంపేయబడతాం అని వాళ్ళు అనుకోవాలి. యాబేష్ గిలాదు వారు మంచి త్యాగం చేసి చూడండి వారిని తీసుకొచ్చి సమాధి చేశారు. దేవుడు వారికి అట్టి ధన్యతనే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపులోనికి వస్తున్నాను. యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైపోయిందండి? కలిసిపోయింది. సమస్తాన్ని దావీదుకి సమర్పించాడు. అయితే చూడండి చివరిలోకి వచ్చేసరికి దావీదుతో చూడండి చివరి దాకా నివసించలేకపోయాడు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా దేవుని కోసం ఒక తీర్మానం చేసుకొని బ్రతకలేనటువంటి ఒక ఏదైనా అలాంటి యోనాతాను లాంటి అవిధేయత ఏదైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభు నిన్ను క్షమిస్తాడు. క్షమించి పరలోకానికి ఆయన చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సాతాను అధికారంలో నుండి, పాప బానిసత్వంలో నుండి, అంధకారమైన చీకటిలో నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించినప్పుడు కష్టాలనేవి వస్తాయి, బాధలనేవి వస్తాయి, శ్రమలనేవి వస్తాయి. ఏది వచ్చినా దేవునితోనే మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునితోనే మనం బ్రతకాలి కానీ దేని వైపు కూడా మనము చూడగలం. యోనాతాను దేన్ని చూశాడండి? ఇంటిని చూశాడు, తన తండ్రిని చూశాడు, దావీదుని విడిచిపెట్టేశాడు, చివరికి దుర్మరణం పాలు అయిపోయాడు. ఆ రీతిగా మనం ఉండటానికి వీలేదు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడు. దయచేసి అందరూ లేచి నిలబడతాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి అందరూ కూడా దయచేసి లేచి నిలబడాలి. ప్రభువా ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు మనం లేచి నిలబడాలి. లేచి నిలబడాలి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాలో ఏదైతుందో తీసేనైనా అయ్యా, నాలో ఇది అందరూ కూడా స్వరాలు విప్పి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోవాలి. మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఫలానా అవిధేయత నేను విడిచిపెట్టలేకపోతున్నాను నాయనా అని రాత్రికాల సమయంలో ఏదైనా నీ హృదయానికి తడితే, ఈ వాక్యము నీకు పని చేసినట్లుగా అయితే చూడు, దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడు. ఆయన మరలా నిన్ను క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా నన్ను క్షమించే దేవుడు. ప్రభువా నన్ను క్షమించిన ఆయన ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించి ఆయన ప్రార్థన చేయి. మా దేవానికి స్తోత్రాలు. అయ్యా ఈ రాత్రి కలిసి ప్రభువా ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో నాయన, ఎవరైతే ప్రభువా ఈ అవగాహన కలిగి ఉన్నారో దయతో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ